మామూలుగా నేను పెద్దగా సినిమా కార్యక్రమానికి వెళ్ళను. సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు, ముఖ్యంగా పాత సినిమాలు చూస్తుంటాను. ఇప్పుడు కొత్త సినిమాలు చూసే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువగా చూడను మామూలుగా. కానీ ఈ కార్యక్రమం శ్రీ ఘంటసాల గారి వారి జీవితం నవతరానికి, యువతరానికి, నేటి తరానికి తెలియజెప్పేంటక్క వారి సమగ్ర జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీసాము, అన్ని విషయాలను కూడా స్పృశించామని చెప్పిన తర్వాత తప్పనిసరిగా నేను వస్తాను. ఎందుకంటే ఈనాటి యువతరానికి, నేటి తరానికి ఘంటసాల గారి జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమర యోధుడుగా, ప్రజా గాయకుడుగా, ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడుగా, అన్నిటిని మించి అమర గాయకుడిగా శ్రీ ఘంటసాల గారు దేశానికి, మన తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయం. ప్రజల తెలుగు వారి యొక్క మనసుల్లో చిరంజీవిగా నిలిచిన తొలితరం సినీ నేపథ్య గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. వారి జీవితం ఆధారంగా రూపొందించిన ఘంటసాల ది గ్రేట్ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో వీక్షించే అవకాశం లభించడం చాలా ఆనందదాయకం. నాకు అనుకోకుండా గత 2-3 రోజులుగా కాస్త నడువు నొప్పి ఎక్కువైంది. నిన్నైతే అసలు మొన్న రాత్రి నుంచి అయితే కదలలేకపోయాను. ఇవాళ ఈ కార్యక్రమం కారణమేమో కావచ్చు, కాస్త మెరుగుపడింది. అందువల్ల కొంతసేపు వచ్చి చూసి ఆ సినిమా దాన్ని ప్రారంభించిన తర్వాత వెళ్ళిపోతున్నాయని చెప్పాను. అలాగే సరే మీరు వస్తే చాలని చెప్పి అన్నారు. ఈరోజు ఈ ఘంటసాల గారి పాత్ర గురించి మనందరం మాట్లాడుకోవాల్సింది. నారాయణమూర్తి, అశోక్, మిత్రులందరూ ఘంటసాల గారికి కాకుండా నా మీద ఎందుకు దృష్టి పెట్టారో నాకైతే తెలవదు. నేను పోయిన తర్వాత గుర్తుంటే అప్పుడు దృష్టి పెట్టడంలో, అప్పుడు ఇవన్నీ చేయడంలో అర్థం ఉంది. కానీ ఉన్నాను, నేను ఇంకా కొంతకాలం ఉంటాను. ఈరోజు ఘంటసాల గారు మనందరం జీవితంలో స్ఫూర్తి పొందడానికి ప్రధాన కారణమైన ఆ భగవద్గీత శ్లోకాలు ఆయన ఆలాపిస్తూ ఉంటే ఆ చెప్పలేని ఆధ్యాత్మిక భక్తి పారవస్యంలో ప్రజలు ఓలలాడుతుండేవాళ్ళు. ఆయన కంఠం, దాని యొక్క మాధుర్యం, దాంతోపాటు దాంట్లో ఉండే లాలిత్యం, అలాగే మరొక పక్క గంభీరత్వం, ఇవన్నీ కూడా మేళవించిన మహాగాయకుడు ఆయన. వారు ఈరోజు దాన్ని శ్రీ రామారావు గారు, అలాగే పణి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద సాహసమే. ఘంటసాల గారి మీద సినిమా తీయడం, దాన్ని ప్రజల ముందు ఉంచే దానికోసం ప్రయత్నం చేయడం, ఉద్దేశం మంచిదైనా సినిమా అంటేనే ఖర్చుతో కూడుకునే పని. అలాంటి చొరవ తీసుకుని వారి ముందుకు వచ్చినందుకు వారిద్దరిని నేను శ్రీమతి పణి గారిని, అలాగే రామారావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ ఘంటసాల గారి పాత్రలో నటించిన యువ గాయకుడు శ్రీ కృష్ణ చైతన్య, అలాగే వారి శ్రీమతి గారి పాత్రలో నటించిన మృదుల, వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఘంటసాల గారి జీవితంలో అనేక ఘట్టాలను వెండితెరపై ఆకట్టుకునే విధంగా ఆవిష్కరిస్తూ చక్కని ప్రయత్నం చేశారని చెప్పిన మిత్రులు చెబుతూ ఉన్నారు. ఇది ఒక ఆర్థిక దృక్కోణంతో కాకుండా సామాజిక చైతన్యం కలిగించేందుకు, ఒక సుమధుర గాయకుడి యొక్క జీవితాన్ని ఆవిష్కరించాలనే గొప్ప ఆలోచనతో ఈ నిర్మాణంలో పాలు పంచుకున్న శ్రీ జీవి భాస్కర్, అలాగే శ్రీ లక్ష్మీప్రసాద్లకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఘంటసాల గారు ఈ శతాబ్ది గాయకుడు, సింగర్ ఫర్ ది సెంచరీ అనే మాట మనం వింటుంటాం. నేనేమంటానంటే ఆయన అమర గాయకుడు. ఈ సంగీత ప్రపంచం ఉన్నంత కాలం ఘంటసాల గారు అందరి మనసులో ఉంటాడు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం
సంగీతంతో సాగుతూ స్వాతంత్ర సమరయోధుడుగానే కాకుండా ఒక సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వారి జీవితంలోని అనేక ఘట్టాలను ఆవిష్కరించిన ఘంటసాల ది గ్రేట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, ఘంటసాల గారి అభిమానులు వారందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. ఆస్వాదించడం లేదా ఆశీర్వదించడం, ఆనందించడం అంటే సినిమాకు వెళ్ళడం, మనకు తెలిసిన వాళ్ళని కూడా సినిమాకు తీసుకెళ్ళడం. ఎందుకంటే అది కమర్షియల్ దృక్పథంతో, ఆధునిక హంగులతో కాకుండా ఒక మంచి సదుద్దేశంతో ఒక మహా వ్యక్తిక జీవితాన్ని ఆవిష్కరించారు కాబట్టి దాన్ని చూడడం మన అందరి యొక్క కర్తవ్యం, ముఖ్యంగా తెలుగువారి కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఈ రాజకీయాల్లో ఎంతో ఒత్తిడిగా ఉన్నా గతంలో, ఇప్పుడు రాజకీయాలు లేరనుకోండి, నేను రాజకీయాల నుంచే కాకుండా అసలు ఈ ప్రజా జీవితంలో ఉన్నట్టు పదవుల నుంచి కూడా రిటైర్ అయ్యాను. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని నేను చెప్పాను మన ఒక దగ్గర మాట్లాడుతూ. ఈ పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందుకని కార్యక్రమానికి వెళుతూ యువతరాన్ని, దేశ ప్రజలను, పౌరులను మన దేశ సమైక్యత కోసం, అలాగే దీన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తయారు చేయడం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరాన్ని గురించి తెలియజేస్తూ అనేక ప్రాంతాలు, అనేక కార్యక్రమాల్లో పర్యటిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా నాకు మనసుకు ఎంతో ఇష్టమైన విషయం. నేను ఉదయాన్నే ఈ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే, మిగతా విషయాలు నాకు తెలియదు కానీ సాయంత్రం 7:30 తర్వాత కార్యక్రమాలు ఉండవు. అందుకని రాజకీయాలు ఉండగా 12:30కో భోజనం చేసి అప్పుడు పడుకునే అలవాటు ఉన్నా. ఈ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత 7:30 కార్యక్రమాలు బంద్, 8:30 లోపల భోజనం చేయడం, 9 గంటకంతా పడుకోవడం, ఈ కార్యక్రమం అలవాటు చేసుకున్నాను. అందువల్ల ఉదయాన్నే లేచి అలవాటు నాకు. తెల్లవారుజాము 4 గంటల 15 నిమిషాల లేస్తుంటాను. లేచినప్పుడు నేను చేసే పని ఏంటంటే ఈ అన్నమాచారి గారి కీర్తనలు వినడం, దాంతోపాటు ఘంటసాల గారి ఆ శ్లోకాలు కొన్ని వినడం, దాంతోపాటు ఆయన పాడిన పాత పాటలు అద్భుతంగా, ఆయనతో పాటు మిత్రుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు, ఇద్దరు అమరులయ్యారు, ఇద్దరు కూడా వారి మధ్య లేరు. కానీ వారి యొక్క ఆ సంగీత మాధుర్యం మనలోనే తప్పనిసరిగా ఉంటుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఈ ఘంటసాల ది గ్రేట్ ఈ సినిమా మన యొక్క దీని ప్రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. సినిమా విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.